నమస్తే. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాం. ఏమంటున్నారు అసలు ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారు, ఎవరి వైపు ఉన్నారు? ఇటు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానికేమో నీలమ్మది ఉన్నారు, అక్కడ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తానికేమో రఘునందన్ రావు ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురిట్లో గెలుపు ఎవరిది, ప్రజలు ఎవరి పక్షాన ఉంటారో మనం ఒకసారి వెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం. మాది ఇప్పుడు ఎట్లా అంటే మన తెలంగాణ తెచ్చిన మొనగాడంటే ఆయన ఒక్కడే. మరి మాది అది మేము వేసేదే టీఆర్ఎస్ కు. అది రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేసినట్టు మొత్తం అమ్ముకొని తిని ఇక ప్రజలకి ఏం పెట్టలేదు. ఏమి ఇప్పుడు ఇవి 6 హామీలు అన్నాడు, మంచిదే, మేము కూడా ఒప్పుకుంటాం. 6 హామీలలో 11 రోజులలో తొలి సంతకం పెడతా అన్నాడు. అటు పోయింది, ఇది ఇటు పోయింది, అది మూసుకుపోయింది, ఇది తెరిచింది. ఆడోళ్ళకి ఇక బస్సులలో చూసుకో, ఇక మొగోళ్ళు నువ్వు హైదరాబాద్ దాకా పో, ఇక ఆడు వాళ్ళు ఇవాడే ఉండాలి. మరి ఇంకేద్దాం మరి. ఇగో కాదు 500 గ్యాస్ అన్నాడు, మంచిది, సంతోషం అందరికి వస్తుంది. నేను 3 గ్యాసులు తెచ్చినాయి కానీ 3 వారాల నందలతో 900 అటే వీకినాయి. రావట్లేదు. ఇక ఇంకేం చెప్పాలి అయ్యా? అంతేనా? మరి ఇంకెంత? ఇప్పుడు వచ్చి మళ్ళీ అడుగుతాడు, ఏం చెప్తావు? ఓలు మేము వేసేదే టీఆర్ఎస్ కు. అంతేనా? గంతే. ఓలు మాకు తెలంగాణ తెచ్చిండు, అంత సంతోషం. ఆయన ఏమి ఎక్కున్నా సరే 10 మంది ఉండని కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 కిలోలు వచ్చినాయి బియ్యం. ఇవాళ మంచి 6 కిలోలు వస్తున్నాయి. ఎట్లా? రైతు బంధు ఇస్తానడా? అప్పుడు గిట్ట కళ్యాణ లక్ష్మి ఇస్తానడా? ఇవన్నీ ఇవన్నీ కూడా పథకాలు పెట్టినాక ఇంకా ఆడేం చేస్తుండు అంటే, ఇగో దవాఖానకు 6 నెలల సంది 5 నెలలు కడుపులు ఉన్నప్పుడు సంది తిరిగితే ఇంటి దాకా కూడా పోషించిండు. మరో 13,000 ఇచ్చినాక ఆడేమి ఇచ్చిండు మొన్న అంటే ఏమంటామయ్యా? చెప్పు మరి. ఏమి 4 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఎట్లా ఉంది? మంచిగా ఉన్నది అస్సలే. ఇప్పుడు 2 లక్షలు అని అంటున్నాం కదా, 2 పిర్రలు కొట్టుకుంటున్నాం. అది అయినాక బెంకులోకి పోయినా ఏమంటాడంటే, నువ్వు 2 లక్షలు తీసుకున్నావా? నువ్వు తీసుకునేదే 80,000, నీ 80,000 మాఫీ చేస్తే తగ్గినే కట్టు. పెద్ద సమస్య వచ్చి పడింది ఓలది జనాలకు. నాకు తెలియక నేను అంటున్నాయా? సరే, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నారు, దాంతో ఏది తులం బంగారం అన్నాడు. ఇంకా దాని సోపతి 20 ఎన్నో లగ్గాలు అయినాయి కానీ ఆ కళ్యాణ లక్ష్మి అది తులం బంగారం. చెక్కులు ఇచ్చిర్రు, అది ఇప్పుడు అవునాయా 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు, మంచిది. అవి కొత్తయా పాతయా? అవి పాత వాళ్ళు అమలు చేసినాయా, కొత్త వాళ్ళు అమలు చేసినాయా? ఏమో మరిగా. ఇప్పుడు పాతోళ్ళు ఉన్నప్పుడు చేసినవి అవి షరీకు చేసుకున్నాడు ఖాళీ. వాళ్ళు పరీక్షలలో నెగ్గి ప్రతి ఒక్కటి చేసినాక అవి చేసుకున్నాక నేను ఇచ్చినట్టు నువ్వు ఇచ్చినాక మాట్లాడు చేసినాను. ఏమి అంటే నువ్వు గిట్లాంటి ఉన్నావు అనుకున్నా సరే కానీ అవి ఇవ్వకముందే నేను 30,000 ఇచ్చినట్టు ఇక మేము టీవీలలో మురుస్తాం. మంచిగా ఉన్నదని చెప్తారుగా. నేను ఇగో మా నాయన నేను 12 ఏళ్ళు ఉన్నప్పుడు చేసిన నా కోటకు నేను అప్పటిసని చూస్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటిది అనేది. ఇవాళ కాదు, నేను ఇందిరాగాంధీ ప్రధానమంత్రి మా మెదక్కెళ్ళి అయింది. ఆడికి వెళ్ళి అంటే అంతకుముందు సని చూస్తున్నా అప్పుడు ఏం కాంగ్రెస్ వెనక చిరిగి వచ్చింది పేరు. ముందుగాల ఆవు తోడుండే ఏమి ఆడికి వెళ్ళి చూసుకుంటూ వచ్చినా కానీ అది ఆవు పాలియేది, ఇది లేక బతకదు. అదే అంటున్నాయి. మరి 10 ఏళ్ల పాటు పాలించి మొత్తం రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు చేసిండు, అధ్యక్షుడు. ఇప్పుడు మొన్న కూడా మీడియాలో మాట్లాడుతారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రితోటి 20 దాకా 7 కోట్లు చేసిండు, 50 కోట్లు చేసిండు అప్ప అని మాట్లాడినావయ్యా. మరి ఇవాళ 2 లక్షల రుణమాఫీ అమ్ముతా అంటున్నావు, నువ్వేం అమ్ముతున్నావు అంటుండు. అంటే నేను కూడా అమ్ముతా భూమి అంటుండు. అంతే మరి ఇంకెంత అంత అబద్ధాలతో నడుస్తుంటావు. ఏమంటారు జనం? ఏమంటారు జనం? జనమే తెలంగాణ చేస్తారా? మళ్ళీ అప్పుడే 4 నెలలకే చేస్తారు. కోపం వస్తుంది గవర్నమెంట్. ఆయన దొక్కాలి లోపలికి, ఎందుకు లోపలికి దొక్కాలి. అంతేరా? రైతు బంధులు వస్తున్నాయి టైం? అన్ని వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. అంతేనా? సాఫీగా నడుస్తున్న వ్యవస్థ సాఫీగా నడుస్తుంది. మా దగ్గర వెంకటరామరెడ్డి కంపల్సరీ కన్ఫామ్ గెలుచుడు. మీకు వెంకటరామరెడ్డి
సిద్దిపేట ఉంది, గజివెల్లి ఉంది, మాకు నర్సాపూర్ ఉంది, దుబ్బాక వాళ్ళు అనుకోని మా దగ్గర గెలిచేది వెంకటరామరెడ్డి కన్ఫామ్. ఓకే, ఎమ్మెల్యే గెలిపించుకున్నాం, టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే గెలిపించుకున్నాం మేము. మరి మాకు అదే వస్తుంది. అంటే ఇది కావాలని తెచ్చిన కరువా వచ్చిన కరువా? ఇక వచ్చిన కావాలని చేసింది కొంచెం, వచ్చింది కొంత ఇంది. అంతే అంతే, రెండు వచ్చినాయి కొద్దిగా. ఎట్లా మరి ఇక ఒక ఆయన కాంగ్రెస్ అంటాడు. ఆయనకి ఏం బాధ వచ్చిందంటే ఇప్పుడు అన్నడా మా పెద్ద మనిషి అన్న, మన పెద్ద మనిషి ఆయన కూడా మా ఊరి పెద్ద మనిషి. అయితే మాకు ఆయన ఒకసారి ఇల్లు ఇస్తామన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అయితే ఆయన పడగొట్టుకున్నాడు ఇల్లు. పడగొట్టుకునే వరకు ఏమైందంటే కొంచెం ఆయన వెనక పడగొట్టారు. ఆయన బాధ ఏమైందంటే ఇప్పుడు నాకు పడగొట్టుకున్నాక నాకు ఇస్తామన్న ఇల్లు ఇవ్వలేరు, వాళ్ళే మూడు తీసుకున్నారు అనే మాట అతడు అనుకున్నాడు. అది ఆయన బాధ అనిపిస్తుంది అన్నమాట అట్లా. ఎందుకంటే మాకు ఒక పెద్ద మనిషి, మా ఊరి పెద్ద మనిషి ఆయన. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు మాకైతే మేము అంటున్నాము, మాకు వెంకటరామరెడ్డి పక్క గెలుస్తాడు అనేది మేము అనుకుంటున్నాము. అంతే.